2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్‌జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. హలో శైలజ గారు. హలో శ్రీ గారు. ప్రస్తుతం బంగారం ధర చూస్తే విపరీతంగా పెరిగిపోతుంది. ఆ రేట్ ఎక్కువ అవ్వడమో, లేదంటే వాళ్ళకి నచ్చిన డిజైన్స్ ఎక్కువగా దొరకకపోవడమో తెలీదు గానీ, 1 గ్రాము రకరకాలుగా వాళ్ళకి నచ్చిన డిజైన్స్, నచ్చిన స్టైల్‌గా వేర్ చేసుకునే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. మరి ఈ 1 గ్రామ్ బిజినెస్ ఇదే మూవ్‌మెంట్‌లో ఎవరైనా కూడా బావుంది, డిమాండ్ ఉందని పెడితే ఫర్దర్‌గా స్కోప్ ఎలా ఉంటుంది? ఈ బిజినెస్‌లో పెట్టుబడి ఎలా ఉంటుంది? లాభం ఎంత వరకు ఉంటుందంటారు? వీటన్నిటి గురించి మాట్లాడుకోవడానికి ముందుగా కాంపిటీషన్ అయితే చాలా ఉందండి. ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే, మనం జనరల్‌గా యూట్యూబ్‌లో ఓపెన్ చేయగానే దీని సప్లయర్ ఎవరు? హోల్‌సేల్ ఎక్కడ దొరుకుతది? వాళ్ళందరూ అక్కడే ఉంటారు. మనం రిటైలర్ అక్కడే ఉంటాం. సేమ్ ప్లాట్‌ఫార్మ్, సేమ్ ఛానెల్‌లో కనిపిస్తారు. సేమ్ అక్కడే మేము హోల్‌సేల్‌లో అమ్ముతామని వాళ్ళే చెప్తారు. అదే ఇన్‌స్టా పేజ్ ఓపెన్ చేస్తే మేము మ్యానుఫ్యాక్చరర్ అని చెప్తారు. వాళ్ళిచ్చే రేటుకి మనం ఇవ్వగలుగుతామా? ఇవ్వలేము. తెలియకుండా, మనకు నాలెడ్జ్ లేకుండా మార్కెట్‌లోకి మనము ఎంట్రీ అయ్యామనుకోండి, ఖచ్చితంగా లాస్ అయితే అవుతామండి. నాలెడ్జ్ అయితే చాలా అవసరం ఈ విషయంలో ఎస్పెషల్లీ. ఇంకా వేరే ఏ బిజినెస్ అయినా స్కిల్ తోటి కొట్టేయొచ్చు మనం. కానీ ఈ జ్యువెలరీకొచ్చేసరికి స్కిల్ కంటే ఎక్కువ మనము టెక్నిక్స్, స్ట్రాటజీస్ అప్లై చేయాల్సి ఉంటుంది. కేవలం స్ట్రాటజీస్ తోటే మనము ఈ బిజినెస్‌లో మనం డెవలప్ అవ్వగలుగుతాము. అంటే ఎలా అండి? టెక్నిక్స్ అన్నారు కాబట్టి. మార్కెట్ అయితే డిమాండ్ అయితే ఉంది. డిమాండ్ అయితే లేకుండా ఏం లేదు. మార్కెట్‌లో డిమాండ్ ఉంది. దాంతో పాటుగా సేల్ చేసేవాళ్ళు ఎక్కువున్నారు. ఆ సేల్ చేసే వాళ్ళలో ఎక్కువగా ఉండే విషయం పక్కన పెడితే మ్యానుఫ్యాక్చరర్స్ కూడా వచ్చేసారు కాబట్టి, ఇక్కడ మనం చేసేది ఏంటి అనంటే, కొద్దిగా ముందుకెళ్ళి వాళ్ళకొక బొటిక్ స్టైల్ ఎక్స్‌పీరియన్స్ కల్పియాలి మనం. అంటే జ్యువెలరీలో కూడా కస్టమైజేషన్ ఆప్షన్స్, ఇంకా మల్టిపుల్ ఆప్షన్స్. ఇప్పుడు అందరికీ ఏ దానికి ఏది సెట్ అవుతుంది, ఏ శారీకి ఏది మనము సెట్ అవుతుంది, మన ఫేస్‌కి ఏది సెట్ అవుతుంది, మన కలర్‌కి ఏది సెట్ అవుతుంది, ఇంత నాలెడ్జ్ అనేది ఖచ్చితంగా అందరికీ ఏముండదండి. చాలామంది చూస్తూ ఉంటాం కదా! అప్పటికప్పుడు బ్రైడ్స్ కూడా ఈవెన్ పెళ్లి జరుగుతూ ఉంటది కదా! ఏదో బావుందనుకోండి 10 మంది వాళ్ళ టాలెంట్ అంతా చూపిచ్చేసి జ్యువెలరీ కొనిపిస్తారు. అందరూ ఒక్కొక్కటి చేసేస్తారు. ఫైనల్‌గా చూస్తే ఆడ్‌గా అనిపిస్తది. బాగా అనిపించదు. వాళ్ళకి సెట్ అవ్వదు. ఆ ఒకేషన్ అంతా ఫెయిల్ అవుతదనమాట. కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలి? అగైన్ స్కిల్స్, నాలెడ్జ్ మనము అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకొని వాళ్ళ స్కిన్ దాన్ని బట్టి, వాళ్ళ ఫేస్ కట్‌ని బట్టి, వాళ్ళ స్టైల్‌ని బట్టి, వాళ్ళు రెగ్యులర్‌గా ఏం వియర్ చేస్తారు. సడెన్‌గా దానికి డిఫరెన్స్ ఇచ్చామనుకోండి ప్రాబ్లమ్ అవుతదనమాట. అంటే వాళ్ళని వాళ్ళు యాక్సెప్ట్ చేసుకోలేరు. ఇవన్నీ నాలెడ్జ్ ఉండాలనమాట. దీంతో పాటుగా మనము కొంచెము మనం జ్యువెలరీ డైరెక్ట్‌గా ఇవ్వకుండా వాళ్ళని ఏం చేస్తాము అనంటే, కొన్ని ఏఐ టూల్స్ యూజ్ చేసి వాళ్ళ ఫోటో ఇస్తారు గదా! వాళ్ళ ఫోటో ఇస్తే వాళ్ళకి యాడ్ చేసి ఇచ్చేస్తామనమాట. ఆ జ్యువెలరీ మీరు పెట్టుకుంటే ఎలా ఉంటది? ఈ శారీకి మీ శారీ ఏంటి? ఈ అకేషన్ ఏంటి? ఈ శారీ గదా! ఆ శారీ కలరు ఫోటో ఇచ్చారనుకోండి, అది యాడ్ చేసేసి వాళ్ళ ఫేస్‌కి మన దగ్గర ఉన్న 10 సెట్స్ ఉన్నాయనుకోండి జ్యువెలరీ సెట్స్, కంప్లీట్ సెట్స్ వాళ్ళకేసేసి ఇచ్చేస్తాం ఫోటోస్. ఆప్షన్స్ ఇచ్చేస్తాం. ఇచ్చేస్తే వాళ్ళు ఎందుకు ఒప్పుకోరు చెప్పండి? టెక్నాలజీ. టెక్నాలజీ యూజ్ చేయాలనమాట. ఇప్పుడు ఇది యూజ్ చేయడం వల్ల ఏమవుతదంటే, 10 ఆప్షన్స్‌లో వాళ్ళొక ఆప్షన్ మీద ఖచ్చితంగా మనసు పారేసుకుంటారు. యెస్. వాళ్ళు యెస్. పడుకున్నా అదే కనిపిస్తది. హీరోయిన్‌లాగా కనిపిస్తారు. అప్పుడేమవుతుంది? మీరు కాంపిటీషన్ 10 మందొచ్చి నేను ఇస్తాను మీకు ఈఎంఐలో ఇస్తాను అన్నా గాని ఒప్పుకోరు. మనదే తీసుకుంటారనమాట. కాబట్టి దీనికి కూడా కొన్ని స్కిల్స్ నేర్చుకోవాలి. ఖచ్చితంగా మార్కెట్‌లో ఇప్పుడు కాంపిటీషన్ అనేది ఖచ్చితంగా ఉంది. దాంతో పాటుగా డిమాండ్ ఉందో లేదో చెక్ చేసుకోవాలి. కాంపిటీషన్ అనేది అసలు మ్యాటర్ కాదండి. ఎలా ఉంటుందండి? మీరు చెప్పినట్టుగానే టెక్నికల్ పరంగా ఇది ముందుకు వెళ్ళాలి అని అన్నారు. సో, ఇప్పుడు మీరు నచ్చింది. బట్ ఇందులో ఇన్వెస్ట్‌మెంట్ ప్రకారంగా మాట్లాడుకుంటే ఎలా ఉంటుందంటారు? ఇక్కడ ఇన్వెస్ట్‌మెంట్ 2 రకాలండి. ఒకటేమో మనం కొన్ని జ్యువెలరీస్ స్టాక్ పెట్టుకోవడం. ఎందుకంటే స్టాక్ పెట్టుకోకుండా నేను తెప్పిస్తా, రీసెల్లింగ్ కూడా చేసేవాళ్ళున్నారు. చేస్తున్నారు కదా! అది వర్కౌట్ అవ్వదండి. మనం ఫుల్ ఫ్లెడ్జ్‌గా బిజినెస్ చేయాలనుకున్నప్పుడు బిజినెస్సే చేయాలి. సగం సగం చేయకూడదు. ఎందుకంటే అటు ఇంటికి టైమ్ స్పెండ్ చేయకుండా అక్కడ ప్రాబ్లమ్ అవుతది. మన హెల్త్ ప్రాబ్లమ్ అవుతది. అలా బిజినెస్ అవుతదంటే అవ్వదు. కాబట్టి ఈ రీసెల్లింగ్ ఇలాంటివి నేను సజెస్ట్ చేయను. మీరు దీంట్లో ఫస్ట్ ఏం చేయాలి అనంటే మినిమమ్‌లో మినిమమ్ ఎట్లైనా గాని నేను చేస్తాను అన్న హోప్ పెట్టుకొని, కాన్ఫిడెన్స్ తోటి కొన్ని ఐటెమ్స్ తీసి పెట్టుకోండి. అట్‌లీస్ట్ ఒక 20,000 పెట్టిందైతే ఇది అవ్వదండి. మీరు ఎంత ప్రయత్నం చేసినా అవ్వదు. అది కూడా మనము ఈ డిజిటల్ టూల్స్ చెప్తున్నాను కాబట్టి మీకవుతది. లేకపోతే అది కూడా అవ్వదు. 50,000 1,00,000 అయితే పెట్టాల్సిందే. ఎందుకంటే మన లేడీస్ ఎలా ఉంటదండి నేనే.
ఒక 15 చూపిస్తే అన్నీ పెట్టుకొని ఒకటి సెలెక్ట్ చేస్తా. అది కూడా నాకు అవసరం ఉంటే కొనుక్కుంటా, లేకపోతే అది కూడా రిజెక్ట్ చేస్తాం. ఇలా ఉంటదనమాట. కాబట్టి మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, కొన్ని టూల్స్ యూజ్ చేసుకొని మనం ఏం చేస్తున్నాము, మన దగ్గర ఉన్న 10 రకాలనే వాళ్ళకి పెట్టి చూపిస్తున్నాం. కాబట్టి ఇక్కడ మనకు సగము ఇన్వెస్ట్మెంట్ అక్కడే తగ్గింది మనకు. అవునవును. ఇంకొకటి ఆన్లైన్లో చేస్తున్నాం. ఆఫ్లైన్ అయితే మన షాప్ పెట్టుకొని షాప్ నిండా స్టాక్ పెట్టుకోవాలి, అవసరం ఉన్నా లేకపోయినా. ఇక్కడ ఆన్లైన్ కాబట్టి మనం ఏం చేస్తున్నాం, సెలెక్టెడ్ మంచి పీసెస్ని పెట్టుకుంటాం అనమాట. ఎక్కువగా పెట్టుకోం, ట్రెండింగ్లో ఉన్నవి ఏదైతే బాగుంటాయి. కొన్ని బడ్జెట్ వైజ్గా కూడా చూసుకోవాలి. డైలీ వేర్ టైప్లో కొన్ని పార్టీ వేర్, కొన్ని ఏమో రెగ్యులర్ వేర్, ఇలా చూసుకోవాలన్నమాట. సెగ్మెంట్ వైజ్గా చూసుకోవాలి, తర్వాత కాస్ట్ వైజ్గా చూసుకోవాలి. మరి కొన్ని ఉంటాయండి జ్యువెలరీ, అది కొనుక్కునే బదులు బంగారమే కొనుక్కోవచ్చుగా అనిపిస్తుంది. ఇప్పుడంటే గోల్డ్ ఎక్కువ రేట్ అయింది అనుకోండి ఇంత ముందుకు. అలా కాకుండా అలా కూడా చూసుకోవాలన్నమాట. దాంతోపాటుగా మనం ఉన్న లొకేషన్, మనకున్న నాలెడ్జ్ ఫస్ట్, మనకేం స్కిల్స్ ఉన్నాయి దాన్ని బట్టి కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలన్నమాట. సడన్గా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలా అంటే మినిమము 30,000 అయితే నేను చెప్తానండి. అంతకంటే తక్కువ పెడితే కాదు అసలు ఫస్ట్ ఈ బిజినెస్లో. ఎస్పెషల్లీ నా దగ్గర ఇవి ఉన్నాయి, నేను ఫోటో చూపించిన తర్వాత చూపిస్తా అంటే నచ్చరు. దీంట్లో ఇంకొక ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే టైం ఇన్వెస్ట్మెంట్ అండ్ నాలెడ్జ్ ఇన్వెస్ట్మెంట్. టైం అండ్ నాలెడ్జ్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఇప్పుడు చెప్పాను కదా, ఇప్పుడు నా దగ్గర ఉన్న 10 ఐటమ్స్ వాళ్ళకి ఫోటో ఇస్తే వాళ్ళ ఈ కలర్ శారీ కట్టుకున్నారో తెలిస్తే దానికి సూట్ అయ్యే విధంగా చూపిస్తామన్నాం కదా. మరి ఇక్కడ మనం టైం స్పెండ్ చేయాలి కదా, ఈ టైం కూడా ఇన్వెస్ట్మెంటే కదా. టైమే అసలు పెద్ద ఇన్వెస్ట్మెంట్ అండి, డబ్బుల తర్వాత టైంతో పాటుగా మన నాలెడ్జ్ని ఇన్వెస్ట్ చేస్తున్నాం కదా, వీటికి కూడా ఛార్జ్ చేయాల్సి ఉంటుంది. మనం ఈ వీటిని కూడా ఛార్జ్ చేసి ఇంత చేస్తే మనకు ఖచ్చితంగా మనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటీ వస్తుంది. రావడంతో పాటు లాభాల పరంగా ఎలా ఉంటుందండి? లాభాలంటే ఇప్పుడు చెప్పాం కదండి, మనం ఇక్కడ టైం అండ్ నాలెడ్జ్ని కూడా మనము ఇన్వెస్ట్ చేస్తున్నాం కదా, దానికి ఖచ్చితంగా ప్రాఫిట్ వస్తుంది. ఫస్ట్ ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఇన్కమ్ని మనం లాభాలు ఇవన్నీ పక్కన పెడితే ఫస్ట్ మనం కాంపిటీషన్ నుంచి ఫస్ట్ ఓవర్కమ్ అవుతుంది. అది ఆ బ్యారియర్ని మనం ఓవర్కమ్ చేస్తున్నాం. కాంపిటీషన్ ఒక కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. 10 మంది కన్సల్ట్ అవుతూ ఉంటారు. ఫస్ట్ ఏంటంటే వాళ్ళు ఇలా ఎలా ఉంటుందని చూసుకోవడానికి ఇంట్రెస్ట్గా అయినా కన్సల్ట్ అవుతూ ఉంటారు. 10 ఆప్షన్లో ఖచ్చితంగా కమిట్ అవుతారు. ఇది ఏం చేస్తాం, మనము ఎవ్రీథింగ్ ఆన్లైన్ ల్యాప్టాప్ పెట్టేసుకొని చేస్తాం. ఫోన్లో కూడా చేసుకోవచ్చు, ల్యాప్టాప్ వరకు అవసరం లేదు. చేస్తూ ఉంటాం కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, మనకు ఒక ఎంప్లాయీని పెట్టుకుని కూడా చేసుకోవచ్చు. మనం 100% మనమే చేయకపోయినా మనకు ఎక్కువ లీడ్స్ వస్తాయి అన్నమాట, ఎక్కువ మంది వస్తాయి. ఇది కూడా మనము వాల్యూమ్ బేస్లో చేసుకున్నాం అనుకోండి, అవసరము ఉన్నా లేకపోయినా బాగున్నాయని కొనుక్కునే వాళ్ళు కూడా ఉంటారు కదా. అలా మనము ఎంత నాలెడ్జ్ని స్కిల్ని అప్లై చేస్తే, మీరు ఎంత టైంని స్పెండ్ చేస్తే అంత ఇన్కమ్ వస్తుంది అనమాట. ఇప్పుడు మనం జనరల్లీ ఏంటంటే ఎంత ఇన్వెస్ట్మెంట్ పెడితే ఎంత ఇన్కమ్ వస్తుందని క్వశ్చన్ మీరు అడిగారు అనుకోండి, మీరు ఒక 50,000 రూపీస్ స్టాక్ తెచ్చుకుంటే 20% ప్రాఫిట్స్ ఉంటాయండి, దీని మీద ఇంత మార్జిన్ అని చెప్పొచ్చు. ఇక్కడ మనం నాలెడ్జ్ అండ్ స్కిల్ని కూడా యాడ్ చేస్తున్నాం కదా, యాడ్ చేస్తున్నప్పుడు ప్రాఫిట్ పర్సెంటేజ్ ఖచ్చితంగా పెరుగుతుంది. దాంతోపాటుగా మనకు సేల్స్ అవుతాయి, ఫస్ట్ లాస్ అవ్వం ఫస్ట్ అంతే, కానీ లాభం మాత్రం పక్కా. ఎందుకు ఉండదండి? ఖచ్చితంగా ఉంటుంది. సూపర్ అండి. సో ఇంట్లో ఉండి కూడా మనం ఈ బిజినెస్ కూడా చేసుకునే ఆప్షన్ ఉంది మహిళలకి. ఖచ్చితంగా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.